హలో ఎవ్రీవన్. ఈరోజు మనం వ్యవసాయ శాఖ రూపొందించినటువంటి ఫెర్టిలైజర్ యాప్‌లో యూరియాని ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాము. సో, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి తెలంగాణ ఫెర్టిలైజర్ యాప్ అని టైప్ చేయాలి. ఇందులో మనకి ఫెర్టిలైజర్ యాప్స్ ఎన్నున్నాయో అన్నీ చూపిస్తుంటాయి. సో, దాని మీద క్లిక్ చేసి ఇన్‌స్టాల్ బటన్ నొక్కండి. మనకు లేటెస్ట్ వెర్షన్ డౌన్‌లోడ్ అవుతుంది. మీది గనుక ఓల్డ్ వెర్షన్ అయితే అప్డేట్ చేయండి. ఒకసారి వెర్షన్ డౌన్‌లోడ్ అయినాక ఓపెన్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇందులో మనకి 5 ఆప్షన్స్ చూపిస్తుంది. ముందుగా మనం లాంగ్వేజ్ ఇంగ్లీషు, తెలుగు 2 ఉంటాయి. మనం తెలుగులోకి మార్చుకుందాం. కన్వీనియంట్‌గా ఉంటుంది. తరువాత దీంట్లో మనకి 5 ఆప్షన్స్ ఉంటాయి. పౌరుడు, రైతు, నమోదిత కౌలుదారు, వ్యవసాయ శాఖ అండ్ డీలర్. ఈ పౌరుడు అనేది కౌలు రైతుకు సంబంధించింది. ముందుగా మనము మన మొబైల్ నెంబర్‌ని ఇందులో ఇచ్చేద్దాము. ఇది ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మనకి మొత్తం రాష్ట్రంలో ఉన్న యూరియా సంచుల సంఖ్య చూపిస్తుంది. 10,20,835 ఉన్నాయి. సపోజ్ మనం ఏదైనా ఒక ఖమ్మం డిస్ట్రిక్ట్ తీసుకుందాము. ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో అందుబాటులో ఉన్న యూరియా సంచులు మొత్తము 13,044. ఈ కిందున్న ఆప్షన్ కౌలుదారు నమోదు. దాని మీద క్లిక్ చేసేద్దాము. ఈ కౌలుదారు నమోదు మీద క్లిక్ చేయగానే మనకి కౌలుదారు పేరు, తండ్రి పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ ఇవి అడుగుతుంది. ఇది మీరు ముందుగా వ్యవసాయ శాఖలో రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకు సంబంధిత ఆధార్‌కి ఓటీపీ, లింక్ అయిన నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. తరువాత దీన్ని అప్లికేషన్‌ని క్లోజ్ చేసేసి మనము రైతు దగ్గరికి వెళ్దాము. ఈ రైతు గురించి మనం తర్వాత చూద్దాము. కింద నమోదితైన కౌలుదారు అని కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఎవరైతే వ్యవసాయ శాఖలో కౌలు రైతుగా రిజిస్టర్ అయి ఉంటారో వారు మాత్రమే నమోదిత కౌలుదారులోకి ఉంటారు. అక్కడ మనం మొబైల్ నెంబర్ ఇచ్చేసి చెక్ చేసి చూద్దాము. కింద ధృవీకరించండి బటన్ నొక్కండి. మనము కౌలు రైతు కాదు కాబట్టి, మనం వ్యవసాయ శాఖలో లేము కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది. సంబంధిత మొబైల్ నెంబర్ భూమి రికార్డులకు లింక్ చేయబడలేదు అనేసి. మనం దీనికి వ్యవసాయ శాఖను సంప్రదించాలి. మనం కౌలు రైతు అయితే మాత్రమే ఈ ఆప్షన్‌ని మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అవసరం లేదు. మిగిలింది వ్యవసాయ శాఖ అండ్ డీలర్. వ్యవసాయ శాఖ అంటే అది వారి ఇంటర్నల్‌గా ఉపయోగించేది. అది వారికి సంబంధించిన విభాగం. దాంతో మనకి ఎలాంటి ఉపయోగం లేదు. అండ్ డీలర్‌కి సంబంధించి వారి లైసెన్స్ వివరాలు, ఈ వివరాలు అందులో నమోదు చేయబడి ఉంటాయి. సో, మనం సంబంధిత కౌలుదారుగా లేము. ఇక ఇవి అయిపోయిన తర్వాత ముఖ్యమైనది మనకి రైతు. ఇందులో మనం కౌలుదారుగా రిజిస్టర్ అయితే రైతుగా రిజిస్టర్ అయితే ఒకే భూమి మీద కౌలుదారుగా ఉండలేము. సో, మనం రెండిట్లో ఏదో ఒకదానిలో మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం రైతు ఆప్షన్ మీద క్లిక్ చేసేద్దాము. ఇక్కడ మన మొబైల్ నెంబర్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మన డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత భూమికి మొబైల్ నెంబర్ అటాచ్ అయిపోయిన నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఒకసారి ఓటీపీని మనం ఇచ్చేసిన తర్వాత ఓటీపీ ధృవీకరించండి మీద క్లిక్ చేసేస్తే సరిపోతుంది. ఇది లేటెస్ట్ వెర్షన్ 1.0.12. ఇంతకుముందు 11 ఉండేది. సో, ఎవరైనా అప్డేట్ చేసుకునే వాళ్ళు ఉంటే అప్డేట్ చేసుకోండి. ఇలా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం దశల వారీగా వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ దశలో మన పొలము, పాస్‌బుక్ డీటెయిల్స్ చూపిస్తుంది. దాని తర్వాత యూరియా బుకింగ్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మనం బుక్ చేసిన యూరియా బ్యాగ్స్ గురించి హిస్టరీ మొత్తము కింద ఉండిపోతుంది. బుకింగ్ చరిత్రలో ఉండిపోతుంది. ఫస్ట్ మనం దశ 1 మీద క్లిక్ చేసేద్దాము. దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత మన పాస్‌బుక్, భూమి, రైతు వివరాలు, భూమి వివరాలు అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ మనకి సాగు విస్తీర్ణం 0 అని చూపిస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే మనము కొంత భూమిని చేయట్లేదు అనుకోండి. అది వ్యవసాయ శాఖ వారు ఆ భూమిని చేయట్లేదు కదా అని 4 ఎకరాల కింద కౌంట్ చేశారు. 30 గుంటలకు చేయట్లేదని మేము నమోదు చేసుకోవడం జరిగింది. సో, మీరు ఒకవేళ మొత్తం భూమి చేస్తున్నట్టయితే అక్కడ 0, 0 అని ఇవ్వండి.
లేకపోతే మీరు 4 ఎకరాలు 30 గుంటలు అలా ఇవ్వకూడదు. మీరు మొత్తం భూమి సాగు చేస్తున్నట్లయితే ఇక్కడ ఎకరాలు 0 అనేసి ఇవ్వాల్సుంటుంది. తర్వాత సాగులో ఉన్న పంట మొత్తము కిందకొచ్చేస్తుందనమాట. ఇక్కడ నేను 0 అని ఇచ్చాను. ఎందుకంటే నేను 27 గుంటలు చేయట్లేదని వ్యవసాయ శాఖకు సంబంధించని. ఇక్కడ మనం ఏం పంట ఏస్తున్నాము, కాటన్, మొక్కజొన్న, వరి లేదా ఇతర పంటలైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను వరి వేస్తున్నాం కాబట్టి కింద ప్యాడీ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నాము. ఒకవేళ మీరు పత్తి గానీ, మొక్కజొన్న గానీ ఏస్తే అది తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ సాగు వివరాలు ప్రకటించండి మీద క్లిక్ చేసేయండి. సో, స్టెప్ 1 దశ 1 కంప్లీట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మనము యూరియా బుకింగ్‌కి వెళ్దాము. దాని మీద క్లిక్ చేసేస్తే మనవి మొత్తము డీటెయిల్స్ చూపిస్తుంది. రైతు పేరు, పాస్‌బుక్ నంబరు, మన నియరెస్ట్. ఇప్పుడు ఈ యాప్ కొత్త అప్డేషన్ ఏందంటే ఏ మండల్‌కి ఆ మండలే చూపిస్తుంది. సో, పెన్‌పహాడ్ మండల్ ఇచ్చేసాము. దాంట్లో ఉన్న డీలర్స్ మాత్రమే చూపిస్తారు. ఇక్కడ మనకి బ్యాగ్స్ అలాట్ చేశారు 3 అనేసి. సో, మనం 4 గానీ, 5 గానీ ఇస్తే సిస్టమ్ తీసుకోదు. మనం 3 కంటే తక్కువ గానీ, 3కి గానీ ఇవ్వాలి. సో, నేను రీసెంట్‌గానే స్టేజ్ 1 బుక్ చేశాను కాబట్టి నాకు 15 రోజుల వరకు బుక్ చేయడానికి ఆప్షన్ లేదు. ఇందులో ఒక స్టేజ్‌లో బుక్ చేస్తే రెండో స్టేజ్‌లో 15 రోజులు మినిమమ్ పడుతుంది. ఇంకపోతే మన బుకింగ్ హిస్టరీ అనేది లాస్ట్ స్టేజ్‌లో ఉన్న బుకింగ్ చరిత్ర మీద క్లిక్ చేసేస్తే లాస్ట్ టైం మనం ఎప్పుడు బుక్ చేసాము, ఏంటి వివరాలు వచ్చేస్తాయన్నమాట. సో, ఈ విధంగా మనం సింపుల్‌గానైతే యూరియా బ్యాగ్స్‌ని బుక్ చేసుకోవచ్చు. కానీ అది బుకింగ్‌లో ఎప్పుడూ ప్రాబ్లమ్సే ఉంటున్నాయి. అక్కడ సరైన బ్యాగ్స్ ఉండట్లేదు. సరైన టైంలో వాళ్ళు అప్‌లోడ్ చేయట్లేదు. నిజంగా ఈ యాప్ అనేది రైతులకు ఉపయోగపడుతుందా లేదా అనేది రైతులే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పాల్సుంటుంది. నేనైతే ఇది ఒక యూజ్‌లెస్ యాప్ అనుకుంటున్నా. నా ఒపీనియన్ ప్రకారం అయితే. మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ.